సెటిల్మెంట్ అట. నిందితుడి కుటుంబం మాదాపూర్ ఠాణాలో ఓ ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గానికి కావటంతో సయోధ్య. అందుకే ఘటన జరిగిన 5 రోజుల పాటు దాచిపెట్టిన పోలీసులు. ఎఫ్ఐఆర్లో అనుకూల సెక్షన్ల నమోదుపై అధికారులపై తెలంగాణ పోలీసు బాస్ ఆగ్రహం. భారతీముఖిని ఢీ కొట్టిన సమయంలో కారు వేగం గంటకు 80 కిలోమీటర్లు. నేడు పోలీసులకు చేరనున్న MVI సమగ్ర నివేదిక. తర్వాత MV యాక్ట్, BNS కింద కొత్త సెక్షన్లు జోడించే అవకాశం అంటూ ఒక వార్త. లింగమనేని కుమారుడు, జనసేన పార్టీ ఎంపీ లింగమనేని కుమారుడు సంజూషు ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ దగ్గర ఒక యాక్సిడెంట్ చేశారు. అందులో స్పాట్ డెడ్ యువతి. అయితే అప్పటి నుంచి ఆయన స్పాట్ డెడ్ అని కొంతమంది అంటున్నారు, క్లారిటీ అయితే లేదు. పోలీసులు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి దీని మీద పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అది హిట్ అండ్ రన్ కాదు, హిట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాడని చెప్తున్నారు. సో హిట్ అండ్ రన్ అయితే కనుక 106(2) సెక్షన్ నమోదవుద్ది. హిట్ అండ్ రన్ కాకుండా పొరపాటున తగిలింది, ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చే బాధ్యత తీసుకుంటే 106(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇందులో 106(1) కేసు అయితే ఇది నాన్ బెయిలబుల్, 106(2) కేసు అయితే అది 106(1) అయితే బెయిలబుల్, 106(2) అయితే నాన్ బెయిలబుల్. అంటే 10 ఏళ్ళు ఉంటుంది కాబట్టి నాన్ బెయిలబుల్. 106(1) ఇతని మీద పెట్టారు కాబట్టి ఇది బెయిలబుల్, 5 ఏళ్ళు గరిష్ట శిక్ష ఉంటుంది. కాబట్టి దీని మీద లింగమనేని రమేష్ గారు ఇంత స్థాయిలో దీన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తాడు అని అనుకుంటే అదంతా పొరపాటు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇంతకుముందే నేను చెప్పాను, సీదిరి అప్పలరాజు కేసుతోటి లింగమనేని కేసుతోటి ఒక్కసారి కంపేర్ చేస్తే ప్రజలకు ఎవరు నిజాయితీగా ఉన్నారో అర్థమవుతుంది. ఎస్, పొరపాటుగా యాక్సిడెంట్ జరిగింది, తప్పు, అతివేగం తప్పు. సో అలాంటి కార్లని అసలు కొనివ్వడమే తప్పు. ఇది నేను అంత ముందుగా చెప్పాను. సో ఇలాంటి వేగంగా వెళ్ళే దాదాపు 5,000 cc, మనం వాడేది ఎంతండి మామూలు కార్లు? 1000 cc, 1200 cc పవర్ గురించి చెప్తున్నాను నేను. సో మహా అంటే ఇన్నోవా లాంటివి అయితే 2500 cc 2.5 ఉంటుంది అనమాట. సో కానీ ఇక్కడ వీళ్ళు 5,000 నుంచి 6,000 cc ఉండే ఒక వాహనాన్ని ఇట్లా కొడితే సప్పని దూసుకెళ్ళిపోతుంది. అలాంటి వాహనాలు వాడడం వల్ల నగర రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన అంశం. మరి దీని గురించి నాట్ ఓన్లీ లింగమనేని రమేష్, డబ్బులున్న వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఉంది ఇది. సో చూద్దాం, మరి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోలీసులు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద క్లియర్గా చెప్తారు. సో ఇతని మీద ఏం కేసు పెట్టాం, ఏం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా, సీసీ కెమెరాలని ఎక్కడి నుంచి మనం దాన్ని మాఫ్ చేయలేము కదా. సీసీ కెమెరాల్లో తెలుస్తుంది అతను నిజంగా హిట్ అండ్ రన్నా లేకపోతే వచ్చి అతను కాపాడడానికి ప్రయత్నం చేశాడా. ఇదే సంజూషు డాష్ ఇచ్చిన తర్వాత, అంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత వెనక్కి వచ్చి ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి చూసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాడు అనేది చెప్తున్నారు. ఆ అమ్మాయి ఒక 3 రోజులు చికిత్స పొందిన తర్వాత చనిపోయిందని కూడా చెప్తున్నారు. సో చనిపోవడంతో కేసు నమోదు చేశారు పోలీసులు అని చెప్తున్నారు. అందుకే తాత్సారమైందని చెప్తున్నారు. ఏదేమైనా దీనికి సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సాక్షి పత్రికో లేకపోతే వైఎస్ఆర్సీపీను మాట్లాడే అర్హత అయితే వాళ్ళకి ఎలాగూ లేదు. జనరల్ పబ్లిక్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఇటు పోలీసుల మీద, ప్రభుత్వం మీద, లింగమనేని రమేష్ గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద ఖచ్చితంగా ఉంది. కానీ సాక్షికో జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీ